విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కూడా పలు ప్రాజెక్టులు కూడా ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోని ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపుదాల్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. రైతులతో పాటు మహిళా రైతులు కూడా భారీ ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రూపాయి పావలా కూలి తెచ్చుకొని బిడ్డలు సంపాదించుకొని 13 సంవత్సరాల కరువు అనుభవించాం. భూమి నిలబెట్టుకున్నాం. మరి ఇంకేటి చేస్తామా? మరి ఇప్పుడు మీరు అంత కష్టంతో కూలి నుంచి పావల కూలి నిలబెట్టుకున్నటువంటి భూమిని ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటారు. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు భూమే కావాలి. నాకు భూమే కావాలి. మా తాత కష్టపడి సంపాదించిన భూమి ఒక్కొక్క ఎకరం ఉంది. ఆ ఎక్కడ ఇందాక వెళ్ళిపోతాం. మా కళ్ళలో గెత్తం మా ఇల్లు మా తాత రోడ్డుని భూములు సంపాదించారు. ఊరొడ్ని కళ్ళాలు సంపాదించారు. మా తాత రోడ్డు దిగితే మాకు పొలం ఉంది. మా మా భూములు మా కష్టార్థం. అది మా తాత కలిగిన కష్టార్థం. ఆ తర్వాత దేవుడి దయ భగవంతుడి దయ. మరి ఇంకెవరు నేను అనలేము. అంటే మీ గ్రామం పక్కన ఎయిర్పోర్ట్ వచ్చింది. మాకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ మమ్మల్ని ముంచారు. ఆ ఎయిర్పోర్ట్ మా రాజుగారు భూములు పోనాయి. మా ఏమో ఎయిర్పోర్ట్ వచ్చింది. మా ఎయిర్పోర్ట్ ఉంది బాబు. ఎకరాల భూమి పోయింది. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ మాకు ఎందుకు మా తాత ఎయిర్పోర్ట్ మా అంతా నాశనం అయిపోయాను. మా భోగపురం మొత్తం ఎయిర్పోర్ట్ వచ్చి ఎవరు ఉద్ధరించిందే? ఎవరు బంగారం వేసుకున్నారు, ఎవరు బాధ్యాలు కొనుక్కొని, ఎవరు అపార్ట్మెంట్లు కొన్నారు. మాకు వచ్చి వద్దు. మా తాత గంట మా రాజుగారు భూమి అంతా వెళ్ళించారు. మా భూమి అది కదమ్మా, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. పని ఏంటంటే నీ భూమి పోద్ది 5 లక్షలు ఇస్తావా 10 లక్షలు ఇస్తావా ఒకరి మీద పోటీ పడి ఈ మెత్తగున్న వాళ్ళందరినీ రెచ్చగొట్టేస్తాం. రాజకీయ నాయకులను ఉంది. కానీ బోకర్ నచ్చాలి కదా. 10 కోట్లకి ఇస్తాం, 5 కోట్లు ఇస్తాం, 6 కోట్లు ఇస్తాం. మాకు చదువులు లేవు బాబు. భగవంతుడి దయ మా మాటలు మా కోట్లు ఎక్కడము అయినా మా తాత అమ్మ కష్టపడి కష్టాలు మనం బాబు. మా తాత రోడ్డుని గడించాడు. మా రోడ్డుని కలం, మా రోడ్డుని పొలం. మనం మా భూమి ఆడితే మా నెలలాగా మంటలు వేస్తాం. మా నెలలాగా పెట్టలేదు అన్నాడు అయ్యని. మరి భగవంతుడు ఏడు చేస్తాడో ప్రభుత్వం ఏడు చేస్తా తెలియదు. అమ్మా, ఇంత వృద్ధాప్యంలో ఈ రోజు అంత దూరం నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చావమ్మా? పోతాను ఏం కొంచెం మేము చిన్నప్పుడు కానీ కష్టపడి చెమట ఊరిసి ఒక పూట తింటే ఒక పూట తినుకుంటే మేము సంపాదించాం. ఈ పొద్దుమంటే అతనికి ఎలా ఇచ్చేస్తాం? మా పిల్లలకు ఉద్యోగాలు అందుకొని బతుకున్నాము మేము. మరి మా కాడ ఏంటి లేదు, ఆస్తులు లేవు, మందులు లేవు. ఆ చెక్క ఉంది, దాన్ని దున్నుకొని తవ్వుకొని బతికినాం. మరి మేము ఇవ్వాలని మేము ఇవ్వలేము బాబు. అతను వచ్చినా సరే మేము అక్కడే ఉంటాం. మేము అక్కడే చచ్చిపోతాం. మేము అక్కడే చచ్చిపోతాం. మా పిల్లలకి అయితే ఆధారం లేదు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏటీ లేదు. వాళ్ళకు దీనిలాగా బతుకుతారు. అంటే మీ భూములు ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది. ఆ పొద్దు అన్నేసి చదివించుకున్నాను మాకు తెలిసింది. మేము అదే ఉంచుకున్నాం. అలాంటప్పుడు మేము ఏంటి అతనికి తీసుకుందామంటే మేము అక్కడే చచ్చిపోతాం. మాకు ఇంకేంటి ఆధారం లేదు. మరి మా మాత్రం మరి ఒప్పుకోం బాబు. ఓట్లు అందరూ 200 ఇచ్చేసి చంద్రబాబు నాయుడుకి 200 ఇచ్చేసి మా చేత ఏం తీసుకున్నందుకు మాకు ఇదే పరాభం చేశారు బాబు. మరి ఎందుకు మా పిల్లలు ఎలా బతుకుతారు చెప్పండి? మాకు బతకడానికి మరి ఏం తావలేదు మాకు. ఆ తర్వాత వెయిట్ చేస్తాం. మరి మాకు అదే ఆధారు. తెల్లారనేసి ఎండలో అలా కష్టపడి బతికినాం. మా బిడ్డలు అలాగే బతుకుతాండ్రు. మాకు ఉద్యోగాలు లేవు. తవ్వుకొని దున్నుకొని బతుకుతున్నాం. అది మాత్రం నేను మాట్లాడలేను బాబు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది సుందరపేట, భోగాపురం పక్కన చిన్న గ్రామం. మాకు పొలాలు మట్టు మేము ఇవ్వం బాబు. మాకు పొలాలే ముఖ్యం. మేము చిన్నప్పటి కాడి నుంచి కూడా ఆ భూదాత తవ్వుతాం, పాటలు పనులు చేసుకొని మేము బతికాము. అందు గురించి మా పొలం అయి మేము ఇవ్వము. మీరు చెప్పండి, మాకు యువ రైతుగా రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి మామలు వచ్చారు, కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళకి కొంత తెలిసి తెలియకో చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టార్జితం చెప్పారు. ఒక ఆవిడ చెప్పారు, పావల కూలి నుంచి ఈరోజు 500 రూపాయల కూలి వరకు కూడా మేము కష్టపడ్డా మా భూములు మేము సంపాదించుకున్నాం అంటున్నారు. అలాంటిది ఈరోజు మీ ఏరియాలో ఒక అభివృద్ధి పదంలో నడుస్తుందని, ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు ప్రభుత్వం నుంచి కొంతమంది అధికారులు వచ్చి మీ ఏరియా సర్వే చేస్తున్నారు, భూమి తీసుకుంటాం అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? మేము అంగీకరించాం. ఇది వాళ్ళకి తెలిసి తెలియదు.
డేటా సెంటర్ అంటే ఏంటో, దాని బెనిఫిట్స్ ఏం లేవు. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో అన్నీ మాకు తెలుసు. ఎందుకంటే మేము చదువుకున్నాం. ఆ మాత్రం అవగాహన మాకు కూడా ఉంది. మాకు ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేది లేదు, మేము భూములు వాళ్ళకి ఇచ్చేది లేదు. మా తాత ముత్తాతల నుంచి వాళ్ళు ఎలా కష్టపడ్డారంటే, ఇంకా వాళ్ళు మామగారు చెప్పారు కదా, గంటి జావ రాగి జావ తాగి ఒక పూట తినక మా ముత్తాతలు బతికారు. మా తాతలు మా పిల్లలకు ఉంటే చాలని ఒక పూట తిని బతికారు. ఇప్పటికి మా ఊరు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతూ మొన్నటి వరకు కూడా, ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతూ వచ్చాం. ఆ బాధలన్నీ మాకు తెలుసు. వాళ్ళకే కాదు, మాకు కూడా తెలుసు. మాకు ఆ భూములు ఒకటే ఆధారం అండి. ఇప్పుడు మా నాన్నగారైనా మా ఊర్లో ఉన్న మగవాళ్ళైనా సరే 10,000 20,000 కోసం జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా సరే ఆ డ్యూటీలకు వెళ్తూ వస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఆ 10,000 20,000కి వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు? ఆ భూములు అమ్ముకోలేక కాదు. భూములు అమ్ముకుంటే కూర్చొని తినొచ్చు, పర్వాలేదు. కానీ తర్వాత ఫ్యూచర్లో పిల్లలకు ఏముండదు కదా. మేము ఉన్నాం. మా భవిష్యత్తు ఏంటి ఇప్పుడు? మా భవిష్యత్తు ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఇంకేంటి? రోడ్డు మీదకి వచ్చేసినట్టే కదా. మా ఇల్లు లాగేసుకుంటారు, మా భూములు లాగేసుకుంటారు. అంటే ఎందుకు అవి? ఆ డేటా సెంటర్లు అవి ఎవరికి ఇస్తారు? ఎవరికి ఉపయోగం? అవి వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు యూకేలో జరుగుతుంది కదా, దానికోసమే ధర్నాలు అవి. ఆ మాత్రం తెలీదా? చదువుకునే కదా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అయినా సరే, పెద్ద పెద్ద ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళకి తెలీదా డేటా సెంటర్ వల్ల వచ్చే లాసెస్ ఏంటో? తెలీదా వాళ్ళకి? అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మేము కూడా అంత ఇబ్బంది పడాలనైనా మమ్మల్ని ఇలా దించుతున్నారు. ఇప్పుడు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ఎంప్లాయ్మెంట్ ఇస్తారని, అదని ఇదని ఆశలు పెట్టి ఇప్పుడు ఒక ఉద్యోగం లేదు. ఉద్యోగాలు ఉన్నాయా? మీకు తెలుసా? మీకు తెలుసు కదా ఉద్యోగాలు ఉన్నాయో లేవో. మీరు కూడా చదువుకునే కదా ఉన్నారు. చదువుకొని మేము కూడా నిరుద్యోగులుగానే ఉన్నాం. మేము అలా అలవాటు పడిపోయాం. ఇంకా మాకు ఆ భూములే ఆధారం అండి. మాకు ఉద్యోగాలు కాకపోతే వ్యవసాయం చేసుకునే క్యాపబిలిటీ మాకు ఉంది. మాకు యువ రైతులుగా ఇప్పుడు క్యాపబిలిటీ మాకు ఉంది. ఇప్పుడు చాలా దగ్గర చూస్తున్నారు కదా, ఉద్యోగాల కోసం ఎవరు ఆశపడట్లేదు. మాకు రైతులుగా పొలం దున్నుకునే క్యాపబిలిటీ అయినా మాకు ఉందండి. మాకైతే ఉద్యోగాలు వద్దు, డేటా సెంటర్లు వద్దు. మా భూములు మేము ఇవ్వం. అసలు మేము ఇచ్చే పరిస్థితి అసలు లేదు. భూములు తీసుకునే పరిస్థితి వస్తే మా ఊరు భోగపురం, మా ఊరు కలిపి ఒక 500లకు పైగా ఇల్లు ఉంటాయి. ఒక్కళ్ళ ప్రాణాలు కూడా మిగలవండి. ఇదే మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నది ఒకే మాట. 500లకు పైగా ఇల్లులు ఉంటాయి. ఒక్క ఇంట్లో కూడా ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరండి. భూములు లాక్కుంటే మాకు వచ్చే పరిస్థితి, మాకు ఇంకా ఆధారాలు ఏం లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భూముల మీద ఆధారపడి బతుకున్న వాళ్ళే. ఉద్యోగాలు కానీ ఏమి ఎవరికి లేవు. ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతకాలం బతకగలరండి? భూమి మీద వచ్చే రైతు మా అమ్మాయిలు పండించిన ఆ బియ్యం, ఆ నూనెలు, పప్పులు మాకు పంపిస్తుంటే మేము తిని బతుకుతున్నాం అంతే. ఇప్పుడు బయట ఉద్యోగాలు ఏమి లేకుండా భూములు లాగేసుకొని ఇప్పుడు అడుక్కొని తినాలా మేము? అదే పరిస్థితి వస్తుంది. ఇక భూములు లాక్కుంటే అడుక్కొని తినే కానీ చచ్చిపోవడం మెరుగు కదా. ఆ భూములు లాక్కుంటే మాత్రం మేము ప్రాణాలు ఇచ్చేస్తామండి. మేమైతే మాత్రం భూములు ఇచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. ఆ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉన్నాయో మాకు అన్నీ తెలుసు. డేటా సెంటర్ అయినా, ఐటీ కంపెనీలు అయినా అవి ఎవరికండి ఉపయోగం? ఎవరికి వాటి వల్ల ఉపయోగం? ఎవరికి ఉపయోగాలు లేవు. ఇప్పుడు అమరావతిలో అట్లా తీసుకున్నారు కదా, అట్లా కట్టచ్చు కదా. ఇప్పుడు పండే భూములు అవి, పప్పులు ఉప్పులు అన్ని పండే భూములు. పంట భూములు తీసుకోవడం అంటే బంజరు భూములు తీసుకుని సరే మాకు పర్వాలేదు. మాకు పంట భూములు ఇయ్యే, మాకు ఇదే ఆధారం అండి. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు అయితే ఇవ్వమండి. అదే మేము చెప్తున్నది. మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ అక్కడ సెంటు భూమి కూడా ఇచ్చేది లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డేటా సెంటర్లు కానీ అలాగే కంపెనీలు కానీ తీసుకొని వస్తే మాకు ఉద్యోగాలు అయితే ఇస్తారు, కానీ ఓన్లీ మా తరానికి మాత్రం ఉద్యోగంగా ఉంటుంది. భూములు ఉంటే మా తరాల నుంచి కూడా అందరికీ కూడా వస్తున్నటువంటి మా పిల్లలకు కూడా మేము ఇవ్వచ్చు. ఎవరికైనా సంపద ఇస్తున్నాం అంటే అది ఖచ్చితంగా భూమి మాత్రమే సంపదగా ఇస్తున్నాం కాబట్టి మేమైతే మా భూములు అయితే ఇచ్చేది లేదంటూ కూడా కరాఖండిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే మా భూమి జోలికి వస్తే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఖబర్దార్ అంటూ కూడా ప్రభుత్వానికి సవాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.